హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషి వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఇదైతే నా సాటర్డే కిచెన్ క్లీనింగ్ వ్లాగ్ అనమాట. యాక్చువల్గా ఎవ్రీ వీక్ ఒకసారి మనమంతా కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. నేను సాటర్డే మొత్తం కిచెన్ అంతా కొంచెం డీప్ క్లీన్లా చేస్తానండి. నేనైతే వీక్కి అంతా సెట్ అయ్యేలాగా నేను వీక్కి సరిపడా నా కిచెన్ నేను ఎలా సెట్ చేసుకుంటాను, ఎలా డీప్ క్లీన్ చేస్తాను అన్నదైతే వ్లాగ్ చేద్దాము అన్నట్టు షూట్ చేశాను అన్నమాట. మీకు కూడా ఉపయోగపడతాయి, ఏమన్నా క్లీనింగ్ టిప్స్ ఉపయోగపడతాయి అనుకుంటే కనుక ఫుల్ వీడియో చూసి మీరు కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే నేనైతే ఫస్ట్ గిన్నెలు అయితే సెట్ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ కడిగేసిన గిన్నెలు ఉంటాయి కదండి, అవన్నీ సెట్ చేసుకుంటున్నాను. గిన్నెలు సదిరేసుకున్న తర్వాత అయితే నేను రైస్ క్లీన్ చేసుకొని రైస్ పెట్టేసుకుంటున్నానండి. ముందు ఈ క్లీనింగ్లో పడితే మళ్ళీ మధ్యాహ్నానికి లంచ్ అవ్వదు కదా, దాని గురించి అని చెప్పి ఫస్ట్ బియ్యం కడిగి పెట్టేసుకుంటే ఈ అయ్యేలోపు రైస్ అయిపోతుంది కదండి. అలాగే నేను ఈ క్లీనింగ్ ఉన్న రోజు ఏం చేస్తానంటే ముందు రోజు నైటే కొంచెం ఎక్కువ కర్రీ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. అప్పుడు మళ్ళీ హడావిడిగా కర్రీ చేసుకోవాలి, క్లీనింగ్ అదంతా ఒకసారి అవ్వదు కదండి. సో దానికోసం అని చెప్పి నేను ముందు రోజు నైట్ కొంచెం కర్రీ ఎక్కువ చేసుకుని పెట్టుకుంటాను అనమాట. ఈ క్లీనింగ్ ఉన్న రోజుని బియ్యం కడిగి పెట్టేసుకున్న తర్వాత అది ఉడుకుతూ ఉంటుంది, మన పని మనం చేసుకోవచ్చు అన్నట్టుగా ఫస్ట్ అయితే నేను బియ్యం కడిగేసి పెట్టేశాను అనమాట. తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. యూస్ చేసిన ఐరన్ ప్యాన్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకుని నీట్గా పెట్టుకుంటున్నాను. అవన్నీ అలా ఉంటే మళ్ళీ తుప్పు పట్టేస్తాయి కదండి. యూస్ చేసినవన్నీ క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. అలాగే తర్వాత కౌంటర్ టాప్స్ మీద కొన్ని యూస్ చేసి వదిలేస్తూ ఉంటాం కదండి, కంగారులో క్లీన్ చేయము, అవి అలా పేరుకుపోతూ ఉంటాయి కదా. వీక్లీ క్లీనింగ్ చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే అవన్నీ వాటి ప్లేసుల్లో పెట్టుకుని సెట్ చేసేసుకుంటాను. అలాగే ఏమన్నా కొన్ని ఎక్కువ ఉంటే అది కౌంటర్ టాప్ మీద పెట్టుకుంటాం కదా, అవి కొంచెం తక్కువైనాయి అనుకున్నప్పుడు అవి పెద్ద జార్స్ అన్నీ తీసేస్తూ ఉంటాను అనమాట. తీసేసి వాటిని కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అలాగే ఎలక్ట్రిక్ కెటిల్ మనం వీక్ అంతా వాడతాం కదండి, వీక్ అంతా వాడింది మళ్ళీ అలానే వాడితే చిరాగ్గా ఉంటుంది కదా. నేను వీక్లీ వన్స్ దాన్ని క్లీన్ చేసుకుని పెట్టుకుంటాను అనమాట. లోపలంతా కూడా సోప్తో క్లీన్ చేసేస్తాను, మొత్తం క్లీన్ చేసి నీట్గా స్టోర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అలాగే వాటర్ బాటిల్స్ అవి కూడా మొత్తం క్లీన్ చేస్తాను. ముందు చెప్పాను కదండి, నేను ముందు రోజు ఏదన్నా వండి పెట్టుకుంటానని ముందు రోజు చారు చేశాను అనమాట. సరే ఆమ్లెట్ చేసుకుని తినేయచ్చు అని చెప్పి ఇంకో పక్కన చారు కూడా పెట్టాను అనమాట. అలా ఉడుకుతూ ఉన్నాయి. ఇంకా తర్వాత నేనైతే స్టార్ట్ చేశాను అనమాట గిన్నెలు కడగడం. ఈ ఫ్యాన్ అయితే బాగా యూస్ అవుతుందండి, నేను డిమార్ట్లో తీసుకున్నాను. అలా అన్నీ సైడ్కి పెట్టేసుకుని గిన్నెలు కడగడం అయితే స్టార్ట్ చేసేసాను.
చిన్న బుట్ట ఉంటే దాంట్లోకి గ్లాస్ ఐటమ్స్ అన్నీ పెట్టానన్నమాట. వాటిలో కలిపితే పాడైపోతాయి కదండీ! నేను గ్లాస్ వాటర్ బాటిల్స్ యూస్ చేస్తాను ఇంట్లో. వాటిని ఇంకా గ్లాస్ గిన్నెలు అవన్నీ ఉంటే అవన్నీ సెట్ చేసుకుని ఆ 2 బుట్టలు కొద్దిగా బయట పెట్టేశాను. ఎండగా ఉంది ఆ రోజు. కొంచెం ఎండకి డ్రై అవుతాయి అన్నట్టు వంటగదిలో నాకు కూడా అడ్డుగా ఉండవు కదండీ క్లీనింగ్‌కి. దానికోసం అని చెప్పి అవన్నీ బయట పెట్టేసి ఆ 2 బుట్టలు కూడా బయట పెట్టేసి అప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేశాననమాట. మొత్తం ఉన్న మట్టికి మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా గిన్నెలు అవన్నీ ఏమీ లేవు అనమాట. ఈలోపు మా వదిన ఫోన్ చేసిందండి. మా వదిన ఫోన్ చేస్తే మా వదినతో మాట్లాడుతున్నాను. వదిన అన్నాను కదా, షాక్ అవుతుంది. నేను నవ్య అని పిలుస్తాను. వదిన గారు కాల్ చేశారు. వదిన గారితో మాట్లాడుతున్నాను అనమాట. తర్వాత అలా మాట్లాడుతూ కొంతసేపు అలా స్లోగా చేసుకుంటూ వచ్చాను క్లీనింగ్. అంతా సెట్ చేసుకుని మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేస్తానండి. ఈ పక్క నుంచి ఆ పక్క వరకు ఆయిల్ స్టెయిన్స్ ఏమన్నా ఉంటే గ్రీజ్లా పట్టేస్తూ ఉంటాయి కదా వీక్లీ క్లీన్ చేయకపోతే. దానికోసం అని చెప్పి అవన్నీ కూడా క్లీన్ చేసేస్తాను. ముందైతే ఈ పక్క నుంచి క్లీన్ చేద్దాం అన్నట్టు స్టవ్ సైడ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ముందు అక్కడ ఉన్నవన్నీ తీసుకున్నాను. అక్కడ ఉన్నవన్నీ తీసుకుని అది క్లీన్ చేయడానికి సఫిషియెంట్గా ఉంటుంది కదండి, ఏమీ తగలకుండా ఉంటాయి. అలాగని ప్లాంట్ ఉంది కదండి, ఆ ప్లాంట్ కూడా నేను పక్కకు పెట్టేసుకుని అదంతా క్లీన్గా పెట్టుకున్నాను అనమాట. అప్పుడు ఫస్ట్ నేనైతే కొంచెం వాక్యూమ్ పట్టాను. ఎందుకంటే అక్కడ ఇసుక కింద ఉంటుంది కదండి, ఆ పార్టికల్స్ బయటికి రావు ఎంత తుడిచినా. అందుకని కొంచెం వాక్యూమ్ పెట్టేసి ఆ తర్వాత అదంతా క్లీన్ చేద్దాం అన్నట్టు ఫస్ట్ అయితే వాక్యూమ్ పెట్టేశాను. క్లీన్ చేసేసిన తర్వాత స్టవ్కి అయితే స్ప్రే చేస్తానండి. ఆ స్ప్రే ఏంటంటే వాటర్లో విమ్ లిక్విడ్ వెనిగర్ వేసుకుని స్ప్రే చేసి అదే వాడతానమాట. అది ఆల్ పర్పస్ క్లీనర్ కింద బాగా యూస్ అవుతూ ఉంటుంది. అలాగే పక్కన ఆయిల్ ట్రే అంతా క్లీన్ చేసుకుని టిష్యూస్ అవి చేంజ్ చేసుకుని పెట్టుకున్నాను. అలాగే ఇది పోపుల డబ్బా, అవన్నీ కూడా క్లీన్ చేసుకుని ఎక్కడక్కడ సెట్ చేసుకుంటున్నాను. ఈలోపు గ్యాస్ స్టవ్ అదంతా క్లీన్ అవుతుంది. అంటే దానంతట అది క్లీన్ అవుతుందని కాదు, అదే కొద్దిగా నానుతుంది కదా, ఎండిన మరకలు గట్ట ఏమన్నా ఉంటే అవి సెట్ అవుతుంది, గమ్మున వదిలిపోతుంది అని చెప్పి స్ప్రే చేస్తానన్నమాట. అలాగే పక్కనున్న ప్లాంట్ కూడా వీక్లీ వన్స్ అందులో ఉన్న వాటర్ అవి తీసేసి అందులో మళ్ళీ రాళ్ళు అవి క్లీన్ చేసుకుని నీట్గా పెడతానమాట. లేదంటే ఆ వాటర్ అలానే 10 days కన్నా ఎక్కువ ఉంటే ప్లాంట్ సరిగా ఉండదు, చచ్చిపోతుందేమో అని నేను వీక్లీ వన్స్ క్లీన్ చేసినప్పుడల్లా పెడతా ఉంటాను. అలాగే కిటికీలో కూడా కొంచెం దుమ్ముగా ఉంటే కొంచెం వాక్యూమ్ పట్టాను అనమాట. యాక్చువల్గా మా కిటికీ దగ్గర టైల్ వేయలేదండి, దానికోసమే చాలా చీమల కింద పట్టేస్తూ ఉంటాయి. దానికోసం అని చెప్పి నేను ఈ వీక్లీ క్లీనింగ్ చేసినప్పుడు అది వాక్యూమ్ క్లీన్ చేస్తానన్నమాట. ఇందాకే స్టవ్కి అది పెట్టేశాను కదండి, స్ప్రే చేసి ఉంచాను కదా, అదంతా బాగా నానిందనమాట. నెక్స్ట్ స్టవ్ క్లీన్ చేసేసాను. స్టవ్తో పాటు చుట్టూ ఇంకా కౌంటర్ టాప్స్ ఉంటాయి కదండి, సైడ్ కౌంటర్ టాప్స్ అవన్నీ కూడా ఒకదాని వెనకాల ఒకటి క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ క్లీన్ చేసుకుని వాటి మీద ఎక్కడెక్కడ సెట్ చేసుకుంటాను అనమాట. అప్పుడైతే నాకు నీట్గా అనిపిస్తుంది.
అలా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా గ్యాస్ స్టవ్ మీద బర్నర్స్ అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా షింక్ క్లీనింగ్ ఒకటే మిగిలింది. ఫస్ట్ అయితే బర్నర్స్ ఇంకా పైన యాక్సెసరీస్ అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. అవన్నీ క్లీనింగ్ అయిపోయాక షింక్ కూడా క్లీన్ చేస్తానండి. యాక్చువల్గా నేను షింక్ రెడ్ హార్పిక్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేస్తాను. మాది స్టీల్ షింక్ కాదు, సెరామిక్ సింక్ అనమాట. సో దాని గురించి నేను రెడ్ హార్పిక్ వాడతాను. ఏదైనా మచ్చలు అలాంటివి ఉంటే టైల్స్ క్లీన్ అవుతుంది కదా, అదే అలానే షింక్ కూడా క్లీన్ అవుతుంది. సో నేనైతే దానికోసం అయితే హార్పిక్ వాడతానండి, రెడ్ కలర్ హార్పిక్. అలా గ్యాస్ స్టవ్ యాక్సెసరీస్ మిగిలినవన్నీ క్లీన్ చేసుకొని షింక్ కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత నేనైతే మార్నింగ్ అడిగిన గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ తీసుకొచ్చి సెట్ చేసుకున్నాను అనమాట. మళ్ళీ అక్కడ సదిరేసుకున్నాను. బయటవంతా బాగా ఆరిపోయి ఉంటాయి కదా, ఇదంతా సెట్ చేసుకుని తర్వాత తీసుకొచ్చి అవి సదిరేసుకున్నాను అనమాట. అవన్నీ సదిరేసుకున్న తర్వాత అయితే వాటర్ బాటిల్స్ అవన్నీ ఫిల్ చేసి పెట్టుకుంటున్నానండి. నేను ఈ వ్లాగ్ చేసినప్పుడు అయితే చాలా ఎండలుగానే ఉన్నాయి, కొంచెం ఫ్రిడ్జ్లో గట్టా పెట్టుకోవడానికి అవైలబుల్గా ఉంటాయని చెప్పి క్లీన్ చేసిన వాటర్ బాటిల్స్ అవన్నీ ఫిల్ చేసేసుకొని సైడ్ పెట్టుకుంటున్నాను అనమాట. అలాగే క్లీన్ చేసినవన్నీ కూడా అరేంజ్ చేసేసుకున్నాను. ఇవి మధ్యాహ్నం తిన్న గిన్నెలు అనమాట, అవి అలా ఉన్నాయి. అలాగే ఈ క్లీనింగ్ చేసిన రోజే నేను కొంచెం వాడుకునే క్లాత్స్ ఉన్నాయి కదండి, పొయ్యి దగ్గర వాడే క్లాత్స్ అవి అయితే హాట్ వాటర్ వేసి సోక్ చేసి సోప్తో ఇది చేస్తానన్నమాట. నా క్లీనింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. మొత్తం అన్నీ క్లీనింగ్ రొటీన్ పెట్టానంటే మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటాను. మీకు కనుక ఈ క్లీనింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సపోర్ట్ మై ఛానల్ ఖుషి వ్లాగ్స్ తెలుగు. థ్యాంక్స్ అండి.